ముదిరాజుల ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి బోనాల పండుగ అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి మేళతాళాలు, డీజే ధ్వనులు, డప్పు చప్పులతో అనుగుణంగా బాలికల నృత్యాలతో ప్రకాష్ నగర్ పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. ఖమ్మం ప్రకాష్ నగర్ పరిధి 28, 29 డివిజన్లలో ముదిరాజ్ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటును పురస్కరించుకుని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ నగర్ పార్క్ నుండి మున్నేటి వరకు ముదిరాజ్ సంఘం రాష్ట్ర జిల్లా స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధుల మార్గదర్శకంలో బోనాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గంగమ్మకు బోనాలు నైవేద్యం సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహిళా మత్స్య పారిశ్రామిక సంఘం నాయకురాలు, నిర్వాహకులు, భక్తులు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీతో తమ మనోభావాలు పంచుకున్నారు. ఉత్సవాలను ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో చెన్నుబోయిన వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఆముదాల లక్ష్మణ్, ఉపాధ్యక్షులు పోతుల నరసింహారావు, గౌరవ అధ్యక్షులు నార్ల నాగేశ్వరరావు, బండి కనకయ్య, నక్క లింగయ్య, దుస్సా శ్రీను, గుండెపోయిన నరేష్, ముదిరాజ్ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షురాలు పోతుల హైమావతి, ప్రధాన కార్యదర్శి గుండెపోయిన హైమావతి, ఉపాధ్యక్షురాలు శీలం విజయలక్ష్మి, కార్యవర్గ సభ్యురాలు తేనె స్వప్న, దుస్సా సుభద్ర, గణపారపు శకుంతల, నక్క తిరుపతమ్మ, నార్ల విజయలక్ష్మి, చింతకాయల నాగమణి తదితరులు పర్యవేక్షించారు. మేమందరం ముదిరాజులం కలిసి మూడు ప్రకాష్ నగర్లో ఇన్ని సంవత్సరాల నుండి మాకు సభ్యత లేక చాలా ఇబ్బంది పడ్డాం. మా ముదిరాజు కుటుంబాలు వారిని అందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ముదిరాజు సభ్యతలు తెచ్చుకొని ప్రతి వారికి మంచి మంచి అవసరం ఉంటుంది కనుక ఆ తల్లిని దర్శనం చేసుకుని బోనాలు విజయవంతంగా జరపడం జరిగింది. మా అందరి సహకారం, మా 9 మంది, 10 మంది, 11 మంది మా సభ్యుల కుటుంబాలు మొత్తం 50 మందితో కలిసి, 88 మంది లేడీస్తో కలిసి మొత్తం కూడా ఆనందంగా ఈ సంతోషంగా చేసుకుని మా కుటుంబ సభ్యులాగా ఇతర మా కులం వాళ్ళు కూడా మాతో కలిసి వచ్చి మమ్మల్ని విజయవంతం చేయడానికి సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మేమందరం ఇప్పుడు చాలా లేని కుటుంబాల నుంచి, వివిధ కుటుంబాల నుంచి వచ్చి నానా ఇబ్బంది పడుతున్నాం. ఈ బీసీడీ నుండి బీసీఐకి మారిస్తే గవర్నమెంట్ మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా మా సంఘం తరఫున చాలామంది ఉన్నారు, అరువులు, వాళ్ళని కూడా ఈ సంఘంలో చేసుకుని వాళ్ళని కూడా ఆనందింపజేయాలని మా ఉద్దేశం. దీనివల్ల మేమందరం సంతోషంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి రేవడపరచాలని మేము సమూహంగా సమీపంగా కోరుకుంటున్నాం. ఆర్ వెంకట్. నేను మాన్కోట్ ఖమ్మం పరిధిలో ఉన్న మాన్కోట్ హై స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ ఖమ్మంలో ముదిరాజ్ సంఘ ఇట్లు ఆర్ వెంకట్ సెలవు తీసుకుంటున్నాను. నరేష్ కింద వాయిస్లు తీసుకుందాం అందరి. ఏ బాబాయ్ ఏ టోపీ ఏ
అందరికీ నమస్కారం. ఈ రోజు అంగరంగ వైభవంగా మా ముదిరాజ్ కుటుంబ సభ్యులం అందరం కలిసి ఈ గంగమ్మ తల్లికి బోనాలను సమర్పించుకోవడానికి మేము కృషి చేసి ఈ కార్యదీక్షతో మేము ముందడుగు వేసి అందరం నిర్ణయం తీసుకొని మేము ఈ బోనాలు సమర్పించడానికి ఈ గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చాము. మేము ముందుగా గత 3 సంవత్సరాల నుండి శ్రమ కోర్చి అందరి తలుపు తట్టి మా ముదిరాజు బిడ్డలు తలుపు తట్టి ప్రతి ఒక్కరికి సభ్యత్వాలు ఇవ్వాలి, మాకంటూ ఒక గుర్తింపు రావాలి అని పట్టుదలతో మేమందరం, మా అధ్యక్షురాలేమా, నేను కార్యదర్శిని, మేము కలిసి కట్టుగా 3 సంవత్సరాలు కష్టపడి సాధించుకున్నాం. ఈ రోజు ఈ శుభ సందర్భంలో అమ్మవారికి బోనాలు సమర్పించుకొని అందరం కలిసి కట్టి మళ్ళీ ముందడుగు వేయాలని, ఫర్దర్ గా మేము మా కుటుంబ సభ్యుల్లో సంతోషాలు, ఉద్యోగ అవకాశాలు, ఇంకా మా అభివృద్ధి గురించి కాంక్షించుకుంటూ మేము ముందడుగు వేసుకుంటూ మా అభివృద్ధి కోసము గవర్నమెంట్ కూడా మాకు కొంచెం మాకు కొంచెం చేయూతనిస్తే మా మహిళలందరం కొంచెం అభివృద్ధి చెందుతామని, మాకు ఇట్లా స్వయం సహకార సంఘాల్లాగా మాకు కొంచెం ఈ ఆర్థిక పరంగా మాకు సహాయం అందిస్తే మేము కూడా కొంచెం డెవలప్ అయ్యి మమ్మల్ని మేము నిరూపించుకోవాలని మేము అనుకుంటున్నాము. దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మాకు ఒక పని కల్పించాలని కోరుకుంటున్నాము. రైల్వే స్టేషన్లో పార్కింగ్ చేస్తాను. నా పేరు వేణుగోప. ప్రతి సంవత్సరం ఇట్లా జరుపుకోవాలని, గంగమ్మ జాతరని బోనాలు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.